మీరు వినేది మాటలే కావచ్చు, ఆచరిస్తే ఆయుధాలవుతాయి. అందరూ బిజినెస్ చేస్తారు, కానీ చాలామందికి ఒక డౌట్ ఉంది. నేను అమ్మేది ప్రొడక్టా? సర్వీసా? ఈ వీడియో చివరికి ఆ కన్ఫ్యూజన్ ఉండదు. ఈరోజు ప్రొడక్ట్ అంటే ఏమిటి? సర్వీస్ అంటే ఏమిటి? ఒక ఉదాహరణతో క్లియర్‌గా చెప్తాను. ప్రొడక్ట్ అంటే ఏమిటి? డబ్బు ఇచ్చి చేతితో తాకగలిగేదే అదే ప్రొడక్ట్. దాన్ని చూడగలం, తాకగలం, నిల్వ పెట్టగలం. ఉదాహరణకు పాలు, పెరుగు, నెయ్యి, పన్నీరు. సర్వీస్ అంటే ఏమిటి? డబ్బు ఇచ్చి అనుభవించేది సర్వీస్. చేతిలో పట్టుకోలేం, కానీ విలువ మాత్రం ఎక్కువ. ఉదాహరణకు డెలివరీ టైంకు సరఫరా చేయటం, కస్టమర్ సపోర్ట్ ఇవ్వటం. ఇప్పుడు ఒక ఉదాహరణతో చూద్దాం. మిల్క్ షాప్ తీసుకోండి. పాలు అమ్మితే అది ప్రొడక్టు, ఇంటికి పాలు పంపిస్తే అది సర్వీసు. అదే పాలు, కానీ చేసే పని మారితే బిజినెస్ పవర్ మారుతుంది. ఒక లైన్లో చెప్పాలంటే చేతిలోకి వస్తే ప్రొడక్టు, అనుభవంలోకి వస్తే సర్వీసు. ప్రొడక్ట్ అమ్మేవాళ్ళు చాలామంది ఉంటారు, కానీ సర్వీస్ చేసేవాళ్ళు తక్కువ. అందుకే వాళ్ళు ముందుకు వెళ్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో ప్రొడక్ట్, సర్వీస్ కలిస్తే ఏమవుతుందో చెప్తాను.